బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడంతో ఆయన అధికారుల ముందు ఎంక్వైరీకి వచ్చారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లో వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కర్నాడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసుల మేరకు విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడంతో ఆయన అధికారుల ముందు ఎంక్వైరీకి వచ్చారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లో వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కర్నాడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసుల మేరకు విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది.